హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మరమరాలు ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థములు: జీడిపప్పు, ఉప్పు, నూనె, తాలింపు సరుకులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇంకా మరమరాలండి. మరమరాలని మురుగులు అని కూడా అంటారండి. ముందుగా మనము ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత అది హీట్ ఎక్కేంత వరకు వెయిట్ చేద్దామండి. ఈలోపు మనం తాలింపు సరుకులను సర్దుకుందామండి. తాలింపు సరుకులు అంటే ఏమీ కాదండి, పచ్చెనపప్పు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఇంకా కరివేపాకు, ఇవన్నీ వేసుకుని మనం తాలింపు సరుకులు రెడీ చేసుకుందామండి. ఇలా చేసుకున్న తర్వాత అందులో వేసుకుని వేయించుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంటున్నానండి నేనైతే. సో చూడండి, గోల్డెన్ ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. ఇలా వేయించుకున్న లోపు మనం జీడిపప్పును కూడా కొంచెం వేగిన తర్వాత జీడిపప్పును కూడా వేసేసుకుంటున్నానండి. ఈ ఒకేసారి వేస్తే జీడిపప్పు ఎక్కువ మాడిపోతుందండి. అందుకే అవి సగం వేగిన తర్వాతే వేస్తే మనకి ఈక్వల్గా కుక్ అవుద్ది అనమాట. ఇలాగ కుక్ అయిన ఇలా ఇలా వేసుకోవచ్చండి. ఈలోపు మనకి కావాలనుకుంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు. నాకైతే పల్లీలు అంత టేస్ట్ నచ్చదు కాబట్టి నేను వేయట్లేదు. కాలితే ఇందులో ఆయిల్కి బదులు నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చండి. సో ఇది బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కట్ చేసుకున్న ముక్కలు అందులో వేసుకుని వేయించుకుంటున్నానండి. అవి కూడా గోల్డెన్ ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించుకుంటాము. ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల మనకి ఈజీగా మాడకుండా ఉంటాయి. సో వెరీ టేస్ట్గా కూడా ఉంటుందండి. మరమరాల ఉప్మాకి మనం 1 గ్లాసు నీళ్ళకి 5 గ్లాసుల మరమరాలు అయితే కొలతండి. ఇలా చేసుకుంటే సరిగ్గా సరిపోతుంది. సో చూడండి, 1 గ్లాసు వాటర్ అయితే పోస్తున్నాను. అదే గ్లాస్తో 5 గ్లాసులు మరమరాలు కూడా కొలుచుకొని పక్కన పెట్టుకున్నానండి. సో ఇలాగా వేసుకున్న తర్వాత ఇది మరుగుతున్నప్పుడు మనం లైట్గా షుగర్ కాదు, సాల్ట్ వేసుకోవాలండి. ఇలా సాల్ట్ వేయడం వల్ల అది మనకి ఈజీగా కుక్ అవుతుంది. సాల్ట్ ఈజీగా మొత్తం ఉప్మాకంతా పట్టుతుందండి. మరమరాల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెమే వేసుకోవాలి. సో ఎసరైతే కాగిందండి. మనం ముందుగా కొలుచుకు పెట్టుకున్న మరమరాలన్నిటిని అందులో వేసుకుని పైకి కిందకి కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కలుపుకుంటూ ఉండాక మనకి కొంచెం వాటర్ ఎక్కువైనవి జారుగా ఉందనుకుంటే ఒక 2 గుప్పులు మరమరాలు కూడా వేసుకోవచ్చు. నేను ఇందాక కొలుచుకుని సగం కొన్ని ఉంచుకున్నానండి, ఇలాగా ఒకేసారి కలపలేక. సో ఇలాగా కలుపుకున్నాక దగ్గరికంటే కలుపుకుని ఒక్కసారి మగ్గనివ్వాలండి. సో ఫైనల్లీ మరమరాల ఉప్మా అయితే రెడీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అదిరిపోతుంది. మీకు నచ్చినట్టయితే ఒక్కసారి అయితే టేస్ట్ చూడండి, చేసుకొని చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయొద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.